స్టేషన్ ఈరోజు విజిట్ చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా రాష్ట్రంలో ఈ ప్రభుత్వం సాగునీటి సరఫరాలో, తాగునీటి సరఫరాలో, విద్యుత్ సరఫరాలో కూడా పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. నాటి కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రతిరోజు త్రాగునీరు అందించింది. రైతులకు అంతరాయం లేకుండా విద్యుత్ అందించింది. అదేవిధంగా ప్రతిరోజు ఇలా ఎక్కడ కూడా సాగునీటికి కూడా ఇబ్బంది రాకుండా నీళ్లు అందించాం. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం విద్యుత్ సరఫరాలో, తాగునీటి సరఫరాలో, సాగునీటి సరఫరాలో పూర్తిగా వైఫల్యం చెందింది ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నేను ఇలా బొమ్మల రామారం మండలంలో మా కార్యకర్త చనిపోతే పరామర్శించడానికి వస్తే 2 రోజులకు ఒకసారి నల్లా వస్తుందని అక్కడ ఉన్నటువంటి మహిళలు తమ బాధలు చెప్పుకోవడం జరుగుతూ ఉంది. అంటే కట్నె ఇల్లు పెట్టిన పొయ్యిలాగా మిషన్ భగీరథ కార్యక్రమాన్ని రాష్ట్రమంతా కూడా అమలు చేసి 5 ఏళ్లు త్రాగునీరు సరఫరా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి కనీసం ఉన్నదాన్ని కూడా మీకు నడపచేతనైతలేదా? ఉన్నదాన్ని నడపడంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఫెయిల్ అవుతా ఉంది? అంటే ఉన్నదాన్ని నడిపితే బీఆర్ఎస్ పార్టీకి పేరు వస్తుందనో, కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటారని కావాలని నీళ్లు ఇవ్వడం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో, సంగారెడ్డి జిల్లా, నారాయణ్ ఖేడ్, అందోల్, జహీరాబాద్ ప్రాంతంలో కావచ్చు, కామారెడ్డి జిల్లాలో కావచ్చు, ఇటు యాదాద్రి జిల్లాలో కావచ్చు, అటు నల్గొండ జిల్లాలో గాని, అటు మహబూబ్ నగర్ జిల్లాలో గాని అనేక జిల్లాల్లో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. త్రాగునీరు లేక ప్రజలు రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్లీ బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి కనబడతా ఉంది. ఆనాటి రోజులు తెస్తా అంటే మళ్లీ బిందెలు పట్టుకొని మహిళలు రోడ్ల మీదకి రావడం, కరెంటు కోసం రైతులు ధర్నాలు చేయడం, ఎరువు బస్తాల కోసం చెప్పులు లైన్ లో పెట్టుకోవడం, ధాన్యం అమ్ముకోవాలంటే తరుగు తీయడం, ఇదేనా ఆనాటి రోజులు తేవడం అంటే? ఇలా ఆనాటి రోజులు తేవడం అంటే మీరు ఏం తెస్తున్నారు? ఇవాళ మా గౌరవ మాజీ శాసనసభ్యురాలు సునీతా మహేందర్ రెడ్డి గారు అన్న కరెంటు సరిగా రావడం లేదు, రైతులు ధర్నాలు చేస్తా ఉన్నారు, రైతులు ఇబ్బంది పడతా ఉన్నారంటే సోదరిమణిని తీసుకొని మా సోలిపేట సబ్ స్టేషన్ లో ఈరోజు సర్ప్రైజ్ విజిట్ కి వచ్చాం. నల్గొండ జిల్లా సోలిపేట సబ్ స్టేషన్. కానీ ఇక్కడ పాపం ఆపరేటర్ని అడిగితే ఏమంటున్నాడు, మొన్నటిదాకా మేము 14-15 గంటల కరెంట్ ఇచ్చాం సార్, ఈ వారం నుంచి కేవలం 12 గంటల కరెంట్ ఇవ్వమనే ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. పోనీ ఆ 12 గంటలన్నా సరిగా వస్తుందా అంటే మధ్య మధ్యలో ట్రిప్ అయితా ఉంది. ఆ ఇచ్చిన 12 గంటల్లో 2 సార్లు 3 సార్లు ట్రిప్ అయితా ఉంది. అంటే ఇవాళ 24 గంటల కరెంటుకు రైతాంగాన్ని ఎందుకు దూరం చేస్తున్నారు? మేము కరెంటుకు పేటెంటే మేము అని మాట్లాడతాడు కదా రేవంత్ రెడ్డి. మీ పేటెంట్ అంటే మళ్ళీ ఉచిత కరెంట్ అంటే ఉత్త కరెంటు చేయడమే మీ పేటెంటా? ఎందుకు ఇలా రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు? నారుమల్లు పోసుకునే సమయంలో, నార్లు నాటుకునేటువంటి సమయంలో నీళ్లు బాగా అవసరం ఉంటాయి పొలాలకు. ఈ టైంలో మీరు ఇవ్వకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా సబ్ స్టేషన్ల ముందు ఈరోజు ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. నల్గొండ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నియోజకవర్గం తిప్పర్తి మండలంలో ఇండ్లూరు సబ్ స్టేషన్ ముందు రైతులు ధర్నా చేస్తా ఉన్నారు. జగిత్యాల జిల్లాలో ఐలాపూర్ సబ్ స్టేషన్ ముందు రైతులు మాకు కరెంట్ వస్తలేదు అని ధర్నా చేస్తా ఉన్నారు. బాల్కొండ సబ్ స్టేషన్ల రాత్రిపూట కరెంటు తీస్తున్నారని రైతులు వచ్చి ధర్నాలు చేస్తా ఉన్నారు. కోహీర్ మండలం దిగ్వాల్ సబ్ స్టేషన్ ముందు రైతులు ధర్నా చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట్ దగ్గర మండలం కాజీపూర్ సబ్ స్టేషన్ ముందు రైతులు ధర్నా చేస్తున్నారు. సిరిసిల్ల జిల్లా నిజామాబాద్ సబ్ స్టేషన్ ముందు రైతులు ధర్నా చేస్తున్నారు. ఇది గత 2-3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సబ్ స్టేషన్ల ముందు ధర్నాలు చేస్తా ఉన్నారు. కారణం ఏంది? ఇవాళ కేసీఆర్ గారు 23,000 మెగావాట్ల విద్యుత్ స్థాపిత సామర్థ్యంతో రాష్ట్రాన్ని మీకు అప్పచెప్పారు. ఇవాళ లోడు 15,000 మెగావాట్లు కూడా లేదు రాష్ట్రంలో. ఏం ఎండాకాలం కాదు, లోడు లేకుండా రైతులకు ఎందుకు కోతలు పెడుతున్నారు? అంటే కోతలే కాంగ్రెస్ లక్ష్యమా? ఆనాడు ఎన్నికల ముందు కోతలు కోసిండ్రు. అప్పుడేమో 4,000 పెన్షన్ ఇస్తాము, 15,000 రైతు బంధు ఇస్తాము, మహిళలకు 2,500 ఇస్తాము, విద్యార్థి భరోసా కార్డులు ఇస్తాము, ఆ కోతలు కోసిండ్రు. ఇప్పుడేమో కరెంటు సరఫరాలో కోతలు పెడుతున్నారు, బోనస్ ఇవ్వడంలో కోతలు పెడుతున్నారు, మా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి కేసీఆర్ కిట్ పథకంలో కోతలు పెడుతున్నారు, గొర్రెలు చేపలు పంపిణీలో కోతలు పెడుతున్నారు.
రైతు బీమా పథకంలో కోతలు పెడుతున్నారు. నాడేమో ఎన్నికల ముందు ఆ కోతలు, అధికారంలోకి వచ్చి ఈ కోతలు. ఏంది కోతలు? ఎందుకు రైతాంగానికి కరెంట్ ఇవ్వడం లేదు అని నేను బట్టి విక్రమార్క గారిని అడుగుతున్నా. మొన్న 23వ తారీఖు నాడు వరంగల్ జిల్లాలో బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ రాష్ట్రంలో కరెంటు కోతలే లేవు అన్నాడు. ఏదో గాలి దుమారం వస్తే తప్ప, చెట్లు పడిపోతే తప్ప కోతలే లేవు అన్నాడు. నేను ఈరోజు నల్గొండ జిల్లాలో మన సోలిపేట సబ్ స్టేషన్ లో ఉన్నాను. మరి ఎందుకు 12 గంటల కరెంటే వస్తున్నది? బట్టి గారు సమాధానం చెప్పండి. కోతలే లేవు అన్నావు కదా నువ్వు, మరి ఎందుకు ఇక్కడ 12 గంటల కరెంటే ఇస్తున్నారు? ఆ 12 గంటల్లో 2-3 సార్లు ట్రిప్ అయితా ఉన్నది. 12 గంటలు కూడా రాష్ట్రంలో రావడం లేదు. నికార్సుగా 10 గంటలు 11 గంటలే కరెంట్ వస్తుంది ఈరోజు రైతులకు. మరి కోతలే లేవని మీరు మాట్లాడే మాటలు కోతలు అనుకోవాలా? నిజంగా సబ్ స్టేషన్ లో ఉన్నటువంటి కోతలు నిజమైన కోతలు అనుకోవాలా? ఏది కోతలు? మీ మాటలు కోటలు దాటుతున్నాయి, మీ పనులు దాటడం లేదు, మీ పనులు గడప దాటడం లేదు, సబ్ స్టేషన్ లో కరెంట్ రావడం లేదు. నిజంగా మీరు 24 గంటల కరెంట్ ఇస్తే, కడుపు నిండా కరెంట్ ఇస్తే రైతులు ఎందుకు సబ్ స్టేషన్ల ముందు వచ్చి ధర్నాలు చేస్తున్నారని చెప్పి నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. బట్టి గారు, ఇవాళ రాష్ట్రంలో మీ నిర్లక్ష్యం వల్ల, బొగ్గు నిల్వలు లేకపోవడం వల్ల కేసీఆర్ గారు పెట్టిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో 2 యూనిట్లు మూతబడ్డాయి. 1600 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయి ఇప్పుడు నెలలు గడుస్తా ఉంది. ఎందుకు ఇంత నిర్లక్ష్యం? ఒక్కొక్క యూనిట్ 800 మెగావాట్లు, 2 యూనిట్లు మూతబడ్డాయి అంటే 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో ఎందుకు ఆగిపోయిందో ప్రజలకు సమాధానం చెప్పండి. అదేవిధంగా భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో 270 మెగావాట్ల యూనిట్ విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. మనకే సింగరేణి ఉన్నది, కట్టిన ఇల్లులో పెట్టిన పొయ్యోలో కేసీఆర్ గారు యాదాద్రి భద్రాద్రి కట్టి మీ చేతిలో పెట్టిపోయిండు, నడపశాతం అయితే లేదా? ఎందుకు ఇలా 1870 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి రాష్ట్రంలో ఆగిపోయింది? బొగ్గులేక ఆగిపోయిందా? లేదు రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తే పైసలు రావని మీకు మనసు లేక విద్యుత్ ఉత్పత్తి ఆపేసిండ్రా? ఎందుకు కరెంటు ఉత్పత్తి ఆపినరు, రైతులకు కోత పెట్టినరు? సమాధానం చెప్పాలని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఇంత బ్రహ్మాండంగా కరెంటు లేక కాదు, రేవంత్ రెడ్డికి మనసు లేక ఇవాళ కరెంటు రావడం లేదు. రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడుతూ రైతులకు 3 గంటల కరెంటు చాలు అన్నాడు. ఆ మాటలు నిజం చేయదలుచుకున్నావా రేవంత్ రెడ్డి? 3 గంటలే చాలని నువ్వు అన్నావు. కేసీఆర్ ఏమో 24 గంటలు ఉండాలి రైతుకు. హైదరాబాద్ ప్రజలకు 24 గంటల కరెంట్ ఎట్లా వస్తుందో, బాయి కాడ బోరు కాడ రైతుకు కూడా 24 గంటల నాణ్యమైన కరెంట్ ఉండాలన్నది బీఆర్ఎస్ పాలసీ. ఇవాళ మీరు ఎందుకు ఇవ్వడం లేదు? ఇవాళ విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి ప్లాంట్లు కేసీఆర్ గారు కట్టి మీ చేతిలో పెట్టిపోయింది కదా. భద్రాద్రి కట్టినాం, యాదాద్రి కట్టినాం, 4000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లు కట్టినాం. ఇవన్నీ కూడా ఇంత తయారుండగా కూడా రైతులకు ఎందుకు కోతలు పెడుతున్నారని రైతుల పక్షాన మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా వెంటనే యాదాద్రి భద్రాద్రిలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాలని, రైతులకు నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇవ్వాలని రైతుల పక్షాన ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ముళ్ళుగట్టె బట్టి పొడిస్తే తప్ప ఈ ప్రభుత్వం కదులుతలేదు. మొన్న దేవాదుల మోటార్లు ఎందుకు ఆన్ చేస్తలేవు అని బీఆర్ఎస్ ప్రశ్నిస్తే అప్పుడు మోకాళ్ల మీద పరిగెత్తి 9 మోటార్లు నడుపుతున్నారు. మేము అడగక ముందు 5 మోటార్లు ఉండే, బీఆర్ఎస్ అడిగినాక ఇప్పుడు 9 మోటార్లు నడుస్తున్నది. ఇంకొక మోటార్ కమ్మే ఉన్నది, అది ఇంకెప్పుడు స్టార్ట్ చేస్తారో తెలియదు. అంటే బీఆర్ఎస్ ఎప్పుడు నిద్ర లేపితే తప్ప కుంభకర్ణుల్లాగా నిద్రపోతుంటారా? మీరు నిద్ర లేవరా? మేము అడిగినాకనే దేవాదుల మోటార్లు ఆన్ చేసింది. ఇవాళ మళ్లీ చెప్తున్నాం, యాదాద్రిలో 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. భద్రాద్రిలో 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆపేసి పెట్టినారు. 1870 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నా మీ నిర్లక్ష్యం వల్ల, మీరు పట్టించుకోకపోవడం వల్ల, రైతుల మీద ప్రేమ లేకపోవడం వల్ల, రైతులకు కరెంట్ ఇవ్వాలనే ఉద్దేశం లేకపోవడం వల్ల ఇలా మళ్ళీ రైతాంగానికి ఇలా కోతలు పెడతా ఉన్నారు. కరువు పరిస్థితుల్లో బోర్లు లోపలికి పోతాయి, బాయిలు లోపలికి పోతాయి, ఆక్కుంటా పోస్తుంది, నీళ్లు కమ్మి పోస్తుంది. ఇప్పుడు ఇంకెక్కువ కరెంటు కావాలి. బాయిల నిండా నీళ్లు ఉంటే అది 3 గజాలు కొడుతుంది. అది ఫుల్ కొట్టే అప్పుడు మోటార్ ఎక్కువ నడపాల్సిన అవసరం లేదు. ఇటువంటి కష్టకాలంలో నీళ్లు ఎక్కువ కావాలి. ఈ టైంలో కోతలు ఏందండి నాకు అర్థం కాదు. కరెంటు లేక కాదు కదా, మీకు మనసు లేక రేవంత్ రెడ్డికి ఫ్రీ కరెంట్ ఇచ్చుడు, రైతులకు ఇచ్చుడు ఇష్టం లేక ఇది ఎగబెడుతున్నట్టు, కోతలు పెడుతున్నట్టుగా ఇవాళ మేము భావిస్తా ఉన్నాం. ఇప్పటికైనా వెంటనే థర్మల్ విద్యుత్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో నడపండి.
రైతాంగానికి 24 గంటల కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇలా మహిళలు బొమ్మల రామారంలో మా దృష్టికి తెచ్చినట్టుగా వెంటనే మిషన్ భగీరథ మీద రివ్యూ చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ప్రతిరోజు త్రాగునీరు సరఫరా చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మా రైతు సోదరుడు మా కార్యకర్త చనిపోతే ఏవో అగ్రికల్చర్ తో మాట్లాడినాం. మండలంలో 10 రైతు బీమాలు పెండింగ్ లో ఉన్నాయని ఏవో గారు చెప్తా ఉన్నారు. ఇవాళ మీరు కేసీఆర్ గారు రైతు బీమా అనే పథకం ద్వారా దురదృష్టవశాత్తు రైతులు చనిపోతే కొండంత ధీమా ఉండే విధంగా ఆ పథకాన్ని ప్రారంభించారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 4,000 మంది రైతులకు రైతు బీమా రాక ఆగిపోయింది. 5 నెలల నుంచి రైతు బీమా డబ్బులు రైతులకు పడడం లేదు. గతంలో వారం రోజుల్లోగా 5 లక్షల రూపాయలు వారి కుటుంబ సభ్యుల అకౌంట్ లో డబ్బులు పడేవి. ఏం రేవంత్ రెడ్డి రైతు బంధు ఎగ్గొట్టివి, రుణమాఫీ సగం చేసి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెట్టి రుణమాఫీ సగం ఎగ్గొట్టివి, చివరికి రైతు బీమా కూడా ఎగ్గొట్టదలుచుకున్నావా? ఏం చేస్తున్నారు? ఎప్పట్లోగా రైతు బీమా డబ్బులు విడుదల చేస్తారు? ఒక బొమ్మల రామారంలోనే ఒక్క మండలంలోనే 10 రైతు బీమాలు పెండింగ్ ఉన్నాయని స్వయంగా ఏవో గారే చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4,000 రైతు బీమా చెక్కులు 5-6 నెలలుగా పెండింగ్ లో ఉన్నాయి. ఎల్ఐసికి ప్రీమియం కట్టలేదా, లేదా ప్రభుత్వమే నేరుగా చెల్లిస్తుందా? వెంటనే ఈ రైతు బీమా మీద రివ్యూ చేయాలని, చనిపోయిన 4,000 రైతు కుటుంబాలకు 5 లక్షల రూపాయల బీమా డబ్బులు తక్షణమే చెల్లించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు.